చర్లపల్లి, చంచల్గూడ ఈ 2 జైల్లో మీరు పనిచేశారు. ఈ 2 జైల్లో నేను మంచి వర్క్ చేశాను అన్నది మీకు గుర్తుండిపోయింది? చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పెట్రోల్ బంక్సే కానీ, ఇండస్ట్రీసే కానీ, లేదంటే ఈ 350 మంది ఖైదీలని ఇట్ ఈస్ అ రికార్డెడ్. ప్రొఫెసర్ బీనా అని ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయింది. ఆమె సపోర్ట్ తీసుకొని వీ హ్యావ్ డన్ వండర్స్ ఇన్ చర్లపల్లి జైల్. వరల్డ్ వైడ్గా ఎంతోమంది గెస్ట్లు, విజిటర్స్ వచ్చి చర్లపల్లి జైలుకి వచ్చి నా రూమ్లో కూర్చొని, నా రూమ్ పక్కనే పెద్ద హాల్లో ఇవన్నీ కౌన్సిలింగ్ జరిగేది, అవన్నీ చూసి రికార్డ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇట్స్ అంతకన్నా ఒక జైలు ఆఫీసర్గా ఒకరినో ఇద్దరినో పరివర్తన చేయొచ్చు, 100 మందిని పరివర్తన చేసి వాళ్ళని మళ్ళా జైలుకి రాకుండా చేసి అదే ఖైదీలు మళ్ళా పాఠాలు చెప్పడానికి అదే జైలుకి వచ్చేవాళ్ళు. వేరే ఖైదీలు ఎవరైతే వస్తుంటే 1కి 4 సార్లు వస్తున్న ఖైదీలు ఉంటే వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళని మార్చడానికి ఈ పరివర్తన చెందిన ఖైదీలే మళ్ళీ వచ్చేవాళ్ళు. ఈ 2 జైల్లో చర్లపల్లి కానీ చంచల్గూడ జైల్లో కానీ మీ పనిచేసిన పీరియడ్లో ఎలాంటి క్రిమినల్స్ అంటే వీడు మారాడు అనే క్రిమినల్స్ ఉండేవారా, లేదా మంచోడు అయ్యో పాపం వీడు జైల్లోకి వచ్చాడు అని ఆ టైప్ ఆఫ్ కేటగిరీలు ఎవరు ఉండేవారు? మారని మనిషి అంటూ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పరిస్థితుల ప్రభావం వల్లనే మీరైనా నేనైనా ఇక్కడ ఉన్నాము, ఈ కుర్చీలో కూర్చున్నాము అంటే మన పరిస్థితులు మనకి ఇచ్చిన అవకాశాలు, వాళ్ళకి అవకాశాలు దొరకలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. సో ఆ హ్యూమన్ యాంగిల్లో ట్రీట్మెంట్ ఉంటే ఎప్పుడైనా సరే రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి. అట్లా కాకుండా వాడు క్రిమినల్, వాడిని 4 కొట్టాలి, తిట్టాలి, వాడిని నీచంగా చూడాలి, వాడిని క్రష్ చేయాలి అనిపోతే వాడు నువ్వు ఎంత క్రష్ చేస్తే అంత ఇది అవుతాడు. సో ఆ క్రషింగ్ వల్ల ఈ జైల్లో ఎందుకంటే కరప్షన్ అనేది ఎంత ఉంటుంది? ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు అనేవాడు, మీ దగ్గర ఏం కరప్షన్ ఉందయ్యా, మా ఒక్క పోలీస్ స్టేషన్ కరప్షన్ కాదు, మీ ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ కరప్షన్ అని చెప్పేసి. ఇక్కడ పరిస్థితి ఏమంటే పోలీసుల్లో కూడా కరప్షన్ ఉందా అంటే అది మినిమలే. వేరే డిపార్ట్మెంట్తో చూసుకుంటే వేరే అదర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ అంటే విజిబుల్ కరప్షన్. అది విజిబుల్ అంటే కూడా ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లో కంపేర్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది టాప్ 10లో 9th ఉంటుంది ర్యాంక్ అనమాట. అసలు జైల్ డిపార్ట్మెంట్ ఎక్కడా ఉండదు, ఫస్ట్ 100లో కూడా. జైల్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఉందంటారా లేదంటారా? ఆల్మోస్ట్ నిల్.